ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లు. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే చేపట్టిందో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల స్లాబ్‌లు ఇల్లు నిర్మాణం పూర్తయ్యే దశకొచ్చినాయి. మొదటి విడత. రెండో విడతలో ఎక్కువ మందికి ఇప్పుడు పల్లెటూర్లలో చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు. ఓకే. వాళ్ళందరివి కూడా పూర్తయినాయి. అయితే మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి ఏంది అనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళకి G+2, G+4, G+10 స్థాయి ఇట్లా ఈ శైలిలో ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే పల్లెటూరులలో నిర్మించినట్టు అక్కడక్కడ నిర్మించడానికి అవకాశం ఉండదు హైదరాబాద్‌ల. ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఎన్నో దూరం కట్టేసరికి వీళ్ళంతా ఈ ఉపాధి కోల్పోయి వాళ్ళున్న ఈ స్లమ్ ఏరియాని విడిచిపెట్టి ఆడికి పోయి ఉండడానికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో వాళ్ళ కోసం ఎక్కడెక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ దగ్గరనే వాళ్ళకి ఉపాధి పని ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉపాధి చేసి పెట్టుకొని రారు కాబట్టి ఆ ఏరియాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడనే అపార్ట్మెంట్ల స్టైల్‌లలో ఇందిరమ్మ ఇల్లు కడితే అక్కడికక్కడనే వాళ్ళకి ఇల్లుంటాయి. వాళ్ళున్న ఏరియాలో ఉన్న ఫీలింగ్ ఉంటది. వాళ్ళు చిన్న పంచర్ షాపు, కూరగాయల షాపు, చిన్న ఏదో బజ్జీల షాపు నడిపించుకునేటోళ్ళకి ఇబ్బంది ఉండదన్నట్టు. ఇట్లా ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లట. జీహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరు. మొదటగా 50 గజాలు, 60 గజాలు ఎంతలో సొంత జాగా ఉన్నోళ్ళకి ఇస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఎంపిక 18,000 మంది అర్హుల గుర్తింపు. మొత్తంగా 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్లు. 12 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట మొత్తానికి. సో దానికెళ్ళి ముందుగా 18,000 మంది అయితే అర్హులుగా గుర్తించిర్రు. ఆ 18,000 మందికి హైదరాబాద్ మహానగరంలో వాళ్ళుంటున్న ఏరియాలో దగ్గర నియర్ బై లొకేషన్స్‌లో ఇందిరమ్మ ఇల్లు కట్టబోతుర్రు. ఆ! జీహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహ నిర్మాణ సాయం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఎంపిక ప్రక్రియను చేపట్టగా ఉగాదిలోపు అక్కడ లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. అందుకు మంత్రులు, ఉన్నతాధికారులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అర్హుల జాబితాను ఖరారు చేసి మంజూరు పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. సో సొంత స్థలం ఉన్న పేదలకే ప్రాధాన్యం. ఇక్కడ హైదరాబాద్‌లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సొంత జాగా ఉన్నోళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిర్రు. ప్రభుత్వం ఇంకియ్యలేదు. హైదరాబాద్ నగరంలో కూడా సొంత జాగా ఉన్నోళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. లేని వాళ్ళకు ప్రభుత్వం మళ్ళా జాగా గుర్తించాలి. ఎక్కడెక్కడ ఉంది ఖాళీగా, ఎక్కడెక్కడ కట్టియాలని గుర్తించాలి. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పథకాన్ని అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లో మొత్తానికైతే ఇగో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో కూడా ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక స్థాయిలో ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. మొత్తానికైతే వీళ్ళందరికీ మురికివాడల్లో టవర్లు నిర్మాణం. మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదలకు ఇండ్లెట్లా కట్టిస్తారంటే మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల నిర్మాణాలకు స్థల సేకరణ ప్రక్రియపై ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు చర్చించారు. హైదరాబాద్‌లోని లబ్ధిదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే 5-10 అంతస్తులు. ఎందుకంటే జాగ దొరకదు కదా పట్నంల. తప్పదిగ. 5-10 అంతస్తులలో ఇల్లు కడతారట. ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందించనున్నారు. సిటీకి దూరంగా ఇస్తే వారి జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్న వారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరో 28,000 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇవ్వనున్నారు. చూసిరా 18,000 అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యడమే కాదు. దాంట్లో దాదాపు ఒక 28,000 మందికి డబుల్ బెడ్‌రూమ్‌లు ఆల్రెడీ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్‌లు. అంటే దూరం పోవడానికైనా కూడా సిద్ధం పడతారు కదా! కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్‌రూమ్‌లు అనుకుంటా నాకు తెలిసి. నిరుపయోగంగా ఉన్నాయి. చాలా మంది పోలే. పోవడానికి ఎవరు విల్లింగ్ ఉండరు. దూరమైనా సరే మాకు మొత్తం ఇల్లు లేదు. అక్కడనే ఏదైనా జీవనోపాధి చూసుకుంటాం అనుకునేటోళ్ళకు వాళ్ళకు కూడా ఆ డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయిస్తారన్నట్టు. ఇక నిర్మాణ పనుల మధ్యలో నిలిచిపోయిన ఇప్పుడు మళ్ళీ మొదలుపెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం చేస్తుందన్నారు. ఓకే. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. మీరు ఇదివరకే నిర్మాణం చేసి పనులు మధ్యలో నిలిచిపోయినా ఇప్పుడు మళ్ళీ మొదలుపెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం చేస్తుందట. వచ్చే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టమైంది. మరి దీని గురించి ఇంకా స్పష్టమైన హామీ రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా అయితే అమలట. మొత్తానికి ఇప్పటి వరకు 3 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిరట. అంటే వీళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పథకం అనౌన్స్ చేసినప్పటి నుంచి 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిరు. దాంట్లో 2.50 లక్షల ఇళ్ల పనులు స్టార్ట్ అయినాయి. వచ్చే నెలాఖరు నాటికి 1,00,000 ఇళ్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో వచ్చే నెల వరకు 1,00,000 పూర్తయితే అంటే గృహ ప్రవేశాలకి సిద్ధం చేస్తారు. 1,00,000 గృహాల నిర్మాణం చేయాలనే టార్గెట్ ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాలో సైతం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పీఎం ఆవాస్ స్కీమ్ లో కేంద్రం ఇప్పటికే 1,13,000 ఇళ్లనైతే మంజూరు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి
ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట అయితే మంచిగా ఉన్నది కానీ మరి పేదోళ్ళకి ఎప్పుడు అంతేనా చూడాలి.